ఫ్రీక్యాడ్కి స్వాగతం. మనం ఇప్పుడు పారామెట్రిక్ పార్ట్ పైన క్లిక్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఇప్పుడు స్కెచర్ వర్క్ బెంచ్లోనికి వెళ్ళబోతున్నాం. స్కెచర్ వర్క్ బెంచ్లోనికి వెళ్ళడానికి మనం ఇక్కడ క్రియేట్ స్కెచ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత మనకి 3 ప్లేన్లు వస్తాయి. 3 ప్లేన్లు మనకి ఏ ప్లేన్ పైన అయితే మనం డ్రాయింగ్ చేయాలనుకుంటామో ఆ ప్లేన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ కనిపించేవి అన్నీ కూడా స్కెచ్ టూల్స్ అన్నమాట. ఇక్కడ కనిపించేవన్నీ కూడా స్కెచ్ టూల్స్. అందులో నేను పాయింట్ ఈ స్కెచ్ క్రియేట్ పాయింట్ అనే ఈ కమాండ్ అంటే ఈ క్రియేట్ పాయింట్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి నేను ఏదైతే ప్లేన్ పై సెలెక్ట్ చేసుకున్నానో ఆ ప్లేన్ పైన పాయింట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇలా నేను మల్టిపుల్ పాయింట్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను అన్ని పాయింట్స్ని కూడా రిమూవ్ చేసేసి ఒక్క పాయింట్ మాత్రమే ఉంచాను. ఈ ఒక్క పాయింట్ని నేను కన్స్ట్రైన్ చేయాలి. అంటే ఏంటి, ఈ పాయింట్ చూడండి ఇలా మూవ్ అవుతుంది, కానీ ఇది ఎక్స్ నుంచి ఎంత దూరంలో ఉంది, వై నుంచి ఎంత దూరంలో ఉంది. ఇలా మనం పాయింట్ ఇవ్వగానే అది కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు. కానీ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, వై యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది చెప్తే అప్పుడు మనం దాన్ని కన్స్ట్రైన్ చేసాము అంటాం. సో ఇప్పుడు నేను ఈ పాయింట్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే మనకి డైమెన్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో కనిపించినప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైన్ ఇది యాక్సిస్ లైన్కి పాయింట్కి ఉన్న మధ్య దూరం మనకి వస్తుంది. మీరు అప్రాక్సిమేట్గా ఎంతో కొంత ఇవ్వచ్చు. సో నేను 50 mm ఇస్తున్నాను. తర్వాత ఇదే పాయింట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఈ వెర్టికల్ యాక్సిస్ని సెలెక్ట్ చేస్తే మీకు వెర్టికల్ డైమెన్షనింగ్ కూడా వస్తుంది. సో ఇది కూడా నేను 50 mm ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ యొక్క కలరు గ్రీన్ కలర్లోకి మారింది. సో ఇలా మారడాన్ని మనం ఫుల్లీ కన్స్ట్రైన్డ్ అయింది అని చెప్తాం అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ పాయింట్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఒక GY అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ GY ఏంటో కాదు, షార్ట్ కట్. అంటే మీరు మెనూలోకి వెళ్ళి ఇలా గ్రాఫిక్ మీద ఐకాన్ మీద క్లిక్ చేయవసరం లేకుండా కమాండ్ రూపంలో కూడా పాయింట్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో షార్ట్ కట్ కమాండ్ పర్ పాయింట్ ఏంటంటే, ముందు G ప్రెస్ చేసి తర్వాత Y ప్రెస్ చేయండి. G తర్వాత Y ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పాయింట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. మీకు n నెంబర్ ఆఫ్ పాయింట్స్ మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు.